గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. సో అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారో అని అడిగారు. సో కొన్ని ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. 15th నుంచి మార్చ్ 20th మధ్యలో ఏమున్నాయి అని చెప్పేసి. సో 15th మార్చ్ కనుక మనం తీసుకుంటే వరల్డ్ కన్జ్యూమర్స్ డే, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. వరల్డ్ కన్జ్యూమర్స్ డే అనేది 15th మార్చ్న ఉంది. 16th మార్చ్ వచ్చేటప్పటికి నేషనల్ వ్యాక్సినేషన్ డే. సో జాతీయ వ్యాక్సినేషన్ డే అనే దాన్ని 16th మార్చ్న రికగ్నైజ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 18th మార్చ్ వరల్డ్ స్లీపీ డే, ప్రపంచ నిద్రణ దినోత్సవం అనేది 18th మార్చ్న రికగ్నైజ్ చేయబడింది. ఇక 20th మార్చ్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్గా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్ చేసింది. ఇంకొక కీ ఫ్యాక్టర్ మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే భూటాన్, కింగ్డమ్ ఆఫ్ హిమాలయ లేదా హిమాలయన్ కింగ్డమ్గా కూడా భూటాన్ని పిలవడం జరుగుతుంది. సో అలాంటి భూటాన్ కంట్రీ మనం ఇండియాలో జీడిపి అని ఎలా పిలుస్తామో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఎలా పిలుస్తామో, అలాగే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ప్రపంచంలో వన్ ఆఫ్ ద కంట్రీగా దేన్ని చెప్పొచ్చు అంటే భూటాన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And which edition of the Suraj Kund International Crafts Mela has been organized in 2022? 2022లో సూరజ్ కుంద్ మేళా అనేది జరిగింది. అది ఎన్నోవది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, 35th. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సూరజ్ కుంద్ అంతర్జాతీయ ఫెస్టివల్ మేళా అనేది ఎక్కడ జరిగింది అని అడిగితే, ఏ రాష్ట్రంలో జరిగింది అని అడిగితే హర్యానా. ఎస్పెషల్లీ హర్యానాలోని మనకి ఫరీదాబాద్ అనే ఏరియా ఏదైతే ఉందో, సో ఈ ఫరీదాబాద్ కేంద్రంగా హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హర్యానా యొక్క గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ గారు, వీళ్ళిద్దరూ కూడా 35వ అంతర్జాతీయ సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదేంటంటే ఆర్ట్ అండ్ కల్చర్. సో అటు మనకి సంస్కృతి అండ్ యాజ్ వెల్ యాజ్ అ కళ ఏదైతే ఉందో, సో దాన్ని విస్తరింపజేయడానికి హర్యానా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈ సంవత్సరం ఏ ప్లేసెస్ని మనకి ఇది ఎంచుకుంది అంటే, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండోది వచ్చేటప్పటికి ఉజ్బెకిస్తాన్. సో ఈ ఉజ్బెకిస్తాన్ అనే దేశం యొక్క ఆర్ట్ అండ్ కల్చర్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినవి ఈ సంవత్సరం జరిగిన 35వ అంతర్జాతీయ సూరజ్ కుంద్ మేళాలో ప్రదర్శిస్తారు వివిధ కళాకారులు. అండ్ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఆల్రెడీ మీకు గుర్తుంటుంది, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు. ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధానికి వచ్చేటప్పటికి తష్కంట్గా ఉంది. సో తష్కంట్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి ఉజ్బెకిస్తానియన్ సోమ్ అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకొకటి మనకి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటాం. భారతదేశంలో అంతర్జాతీయ పతంగుల పండుగ అనేది గుజరాత్లో ఎక్కువగా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి లిటరేచర్ ఫెస్టివల్, జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అంటాం. సో అది వచ్చేటప్పటికి రాజస్థాన్ కేంద్రంగా జరుగుతుంది. అలాగే హర్యానాలో ప్రతి సంవత్సరం కూడా సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్తో పాటు పింజోర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనే దాన్ని కూడా చేస్తారు. అటు పింజోర్ అంతర్జాతీయ మేళా అన్న లేదా సూరజ్ కుంద్ అంతర్జాతీయ మేళా అన్న, ఈ రెండు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతాయి అంటే హర్యానా. సో అదే హర్యానాకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, గవర్నర్ ఉన్నారు బండారు దత్తాత్రేయ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ 2022? 2022కి సంబంధించి ప్రపంచ అటవీ దినోత్సవం యొక్క ఇతివృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అడవులు మరియు స్థిరమైన ఉత్పత్తి మరియు వినియోగం. సో సుస్థిరమైన ఉత్పత్తి మరియు వినియోగంగా చెప్పొచ్చు. సో ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అనేది ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అనేది ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగితే మార్చ్ 21. సో దీన్ని అంతర్జాతీయ సంస్థలైన యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ లాంటివి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లాంటి సమ్మిట్స్ ఏవైతే జరిగాయో సో దాంట్లో కేంద్రంగా చర్చించి తీసుకురావడం జరిగింది. అటు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఇటు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ రోమ్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1971లో ఏదైతే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సమావేశం జరిగిందో అక్కడ తీర్మానించుకుంది. అండ్ అటవీలని అవేర్నెస్ చెప్పడం కోసం, అడవుల గురించి అవేర్నెస్ అనేది ఇవ్వడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక డేని తీసుకురావాలి అని, అలా మార్చ్ 21 అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్గా ఇది తీసుకురావడం జరిగింది.
జరిగింది. అలాగే 2021 ఫారెస్ట్ సర్వే అనేది ఇండియాలో రిలీజ్ అయింది. ఈ సంవత్సరం రిలీజ్ అయింది. ఈ సంవత్సరం జాన్ మంత్లో మనకి 17th ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్లో భారతదేశంలో అత్యధికంగా అడవి ఉన్న రాష్ట్రంగా ఏది ఉంది అంటే మధ్యప్రదేశ్ అనేది ఉంది. అలాగే అత్యధికంగా అటవీ శాతం ఉన్న రాష్ట్రంగా ఏది ఉంది అంటే మిజోరం అనేది ఉంది. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి 1987లో మొదలుపెట్టారు ఫస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ 2021కి వచ్చేటప్పటికి 17th ఫారెస్ట్ సర్వేగా ఉంది. ఈ రెండు నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ సర్వేది ఇవ్వడం జరుగుతుంది మనకి రిపోర్ట్ అనేది. 16వ ఫారెస్ట్ రిపోర్ట్ ఏమో 2019లో వచ్చింది. 17వ లేదా రీసెంట్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఏమో 2021కి సంబంధించింది, ఈ సంవత్సరంలో వచ్చింది. మొట్టమొదటిదేమో 1987. ద ఫస్ట్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చారంటే 1987లో ఇవ్వడం జరిగింది. సో ఇవి కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. NMDC, National Mineral Development Corporation, has signed MOU with which institute for drone-based mineral exploration? డ్రోన్ ఆధారిత ఖనిజ అన్వేషణ కోసం నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ ఇన్స్టిట్యూట్తో MOU పై సంతకం చేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. IIT ఖరగ్పూర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఒకటి NMDC అండ్ రెండోది వచ్చేటప్పటికి IIT ఖరగ్పూర్. సో ఈ రెండు కలిసి మనకి సంయుక్తంగా అండ్ ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే అండ్ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి భారతదేశంలో మనకి ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే సర్వేని నిర్వహిస్తారు. జియోఫిజికల్ సర్వేని నిర్వహిస్తారు. దాని తర్వాత మ్యాపింగ్ అండ్ అనాలిసిస్ని చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఖనిజాల్ని విస్తరింపజేసే ప్రక్రియను కూడా స్టార్ట్ చేస్తారు. సో దీనికోసం ఈ రెండు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, RBI ఇన్నోవేషన్ హబ్ has recently signed with which incubation cell of which institute to work together in developing the ecosystem necessary to support and scale financial technology startups in India. భారతదేశంలో ఫినాన్షియల్ టెక్నాలజీ పరమైన స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా అభివృద్ధి పరిచేందుకు, వాటికి టెక్నాలజీ పరంగా సాంకేతికంగా సహాయం చేయడానికి RBI యొక్క వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అయిన RBI ఇన్నోవేషన్ హబ్ అనేది ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి అడుగుతున్నారు. IIT మద్రాస్. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో IIT మద్రాస్ అండ్ RBI ఇన్నోవేషన్ హబ్ ఈ రెండు కలిసి ఇక మీదట భారతదేశంలో ఏవైతే ఆర్థిక పరంగా స్టార్ట్ అయిన స్టార్టప్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరంగా సో మనకి సహాయం అందించనున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే RBI యొక్క గవర్నర్గా ప్రస్తుతం ఆల్రెడీ మీకు తెలుసు శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. RBI గవర్నర్ ఈజ్ ప్రజెంట్ శక్తికాంత్ దాస్ గారు. RBI యొక్క వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్. దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే రాజేష్ బన్సాల్ గారు. సో రాజేష్ బన్సాల్ ఈజ్ అ ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ RBI ఇన్నోవేషన్ హబ్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which player has won the Formula 1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022? ఇటీవల బహ్రెయిన్ కేంద్రంగా 2022లో మొట్టమొదటిసారిగా అంటే ఈ సంవత్సరం ఫస్ట్ ఫార్ములా 1 రేస్గా దీన్ని చెప్పొచ్చు బహ్రెయిన్లో జరిగింది. దాంట్లో విజేతగా ఎవరు నిలిచారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. చార్లెస్ లేక్లర్క్. సో చార్లెస్ లేక్లర్క్ అనే పర్సన్ ఫస్ట్ రావడం జరిగింది. అండ్ కార్లోస్ సైనిస్ ఎవరైతే ఉన్నారో కార్లోస్ సైనిస్, సో ఈ పర్సన్ వచ్చేటప్పటికి సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది. కార్లోస్ సైనిస్ అనే పర్సన్ అండ్ మనకి సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి లూయిస్ హ్యామిల్టన్ 2021లో పలుసార్లు ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని గెలుచుకున్నారు. అండ్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా అవార్డుని పొందడం జరిగింది. ఇంగ్లాండ్ ప్రభుత్వం నుంచి కూడా అవార్డుని పొందడం జరిగింది లూయిస్ హ్యామిల్టన్. సో ఈయన థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్లో లేక్లర్ అండ్ సెకండ్ పొజిషన్లో మనకి అండ్ కార్లోస్ ఉండడం జరిగింది ఫార్ములా 1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్లో. అలాగే బహ్రెయిన్ యొక్క రాజధానిగా ఉన్నది మనామా. మనామా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ బహ్రెయిన్. బహ్రెయినియన్ దీనార్ అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Name the Indian cricket player who has been felicitated with the Sports Icon Award at the Maldives Sports Award 2022. 2022 కేంద్రంగా మాల్దీవ్ స్పోర్ట్స్ అవార్డుని ఇచ్చింది. ఈ అవార్డుని కూడా ప్రపంచంలోని పలు డిఫరెంట్ క్రీడలకి సంబంధించిన ప్రముఖ క్రీడాకారులకు ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 16 మంది ప్రముఖ క్రీడాకారులకి డిఫరెంట్ స్పోర్ట్స్ కేటగిరీస్లో మనకి మాల్దీవ్స్ ఈ అవార్డ్స్ని ఇచ్చింది. ఈ 16 మందిలో మనకి ఇండియాకి సంబంధించిన ఒక ప్లేయర్ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సురేష్
సురేష్ రైనా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సురేష్ రైనా గారికి స్పోర్ట్స్ ఐకాన్ అనే టైటిల్తో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్గా మాలి అనేది ఉంది. మాలి ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్. అండ్ మాల్దీవియన్ రూఫియా అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. అండ్ సురేష్ రైనా 2021లో ఆయనకి సంబంధించిన ఒక బుక్ని రిలీజ్ చేశారు. బిలీవ్ అనేది ఆయనకి సంబంధించిన బుక్. బిలీవ్ అనేది సురేష్ రైనా గారికి సంబంధించిన బుక్. సో అది కూడా మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే వాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరంలో వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేసింది అని అడుగుతున్నారు. 2012లో. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అనేది మార్చ్ 21న ఈ సంవత్సరం సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దీన్ని మొట్టమొదటిసారిగా 2012లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్ చేసింది. వరల్డ్ డౌన్ సిండ్రోమ్, ఈ డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి దేని వల్ల వస్తుందంటే క్రోమోజోమ్ లోపం వల్ల కానీ క్రోమోజోముల యొక్క డిఫరెంట్ చర్యల వల్ల కానీ ఈ వ్యాధి అనేది ఎక్కువగా సంభవిస్తుందంట. సో ఇది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్. అలాగే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నది అబ్దుల్లా షహీద్. సో అబ్దుల్లా షహీద్ అనే పర్సన్ దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been recently reappointed as the MD and CEO of TCS? టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి ఎండి అండ్ సిఓగా రీఅపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ప్రశాంత్ జావేరి. సో ప్రశాంత్ జావేరి గారి గురించి గతంలో మనం చెప్పుకున్నాం. ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ అనే దానికి ఇటీవల నూతన సిఓగా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే మనకి ప్రశాంత్ జావేరి గారు. ఇక అశ్వని భాటియా గారు వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి ఓల్ టైమ్ మెంబర్గా మనకి 3 సంవత్సరాల పాటు ఇటీవల అపాయింట్ అయ్యారు అశ్వని భాటియా గారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ చంద్రశేఖరన్. మనకి టాటా సన్స్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి చైర్పర్సన్గా ఉన్నారు చంద్రశేఖరన్. ఈయనకి ఇటీవల పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా. సో పద్మభూషణ్ అవార్డు గ్రహీత 2022కి సంబంధించి టాటా సన్స్ అనే దానికి చైర్మన్గా ఉన్నారు చంద్రశేఖరన్ గారు. ఇకపోతే రాజేష్ గోపీనాథన్ గారు. రాజేష్ గోపీనాథన్ గారు 2017లో మొదటిసారిగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనే దానికి ఎండి అండ్ సిఓగా అపాయింట్ అయ్యారు. తిరిగి మళ్ళీ రీసెంట్గా అయ్యారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ 2022? 2022కి సంబంధించి అంతర్జాతీయ రేషియల్ డిస్క్రిమినేషన్ ఎలిమినేషన్ డే యొక్క ఇతివృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. వాయిసెస్ ఫర్ ద ఎగెనిస్ట్ రేసిజం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా చర్య కోసం నినాదాన్ని ఇవ్వడం, వాయిస్ని రైజ్ చేయడం అనేది మనకి ఇతివృత్తాంతంగా ఉంది. మరి దీన్ని ఏడైనా రికగ్నైజ్ చేశారు అంటే సేమ్ మార్చ్ 21నే దీన్ని రికగ్నైజ్ చేశారు. సో మనకి సౌత్ ఆఫ్రికాలో ఏదైతే ఒక ఘటన జరిగి 69 మంది ప్రజలు చనిపోయారో సో దానికి ఆ చర్య తర్వాత హ్యూమన్ రైట్స్కి భంగం వాటిల్లుతుందని చెప్పేసి రేసిజంని మనకి కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అని యునైటెడ్ నేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు మార్చ్ 21 అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్గా తీసుకురావడం జరిగింది. 2022కి సంబంధించి జాతి వివక్షత నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం యొక్క ఇతివృత్తాంతం ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద టైమ్ లైన్ టు అలౌ స్టార్టప్స్ టు కన్వర్ట్ డెబిట్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్ ద కంపెనీ ఇంటూ ఈక్విటీ షేర్స్. వాట్ ఈస్ ద న్యూ టైమ్ లైన్? సో కంపెనీలో చేసిన రుణ పెట్టుబడులను ఈక్విటీ షేర్లుగా మార్చడానికి స్టార్టప్లకి ప్రభుత్వం ఎంత కాల పరిమితిని పెంచింది అని అడుగుతున్నారు. సో నూతనంగా అది రివైజ్ చేసింది 10 years 10 సంవత్సరాలుగా. సో అది చెప్పడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. The State Bank of India has announced its plan to set up Innovation Incubation and Acceleration Center in which city of the country? So ఇటీవల SBI ఒక ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సలరేషన్ సెంటర్ అనే దాన్ని అతి త్వరలో నియమిస్తాము అని అండ్ అది ఎక్కడ నిర్మిస్తామన్నట్టుగా ప్రకటించింది అని అడుగుతున్నారు. హైదరాబాద్. సో హైదరాబాద్ కేంద్రంగా మనకి SBI అతి త్వరలోనే ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సలరేషన్ IIAC సెంటర్ని నియమించనుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఇన్స్టిట్యూట్ రిలీజెస్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే? సో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏ సంస్థ విడుదల చేస్తుంది అని అడుగుతున్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, NSOగా చెప్పొచ్చు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో సో ఇది మనకి
పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేని విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అండ్ వేర్ వాజ్ ద ఇండియన్ జపాన్ యాన్యువల్ సమ్మిట్ 2022 హెల్డ్. 2022కి సంబంధించి అండ్ భారతదేశం మరియు జపాన్ యొక్క వార్షిక సమావేశం అనేది ఎక్కడ జరిగింది? సో వార్షిక సమావేశం అనేది ఇండియాలోనే జరిగింది, ఇండియాలోని చెన్నై కేంద్రంగా జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ 2022 హెల్డ్ ఇన్ ఇండియా ఇన్ చెన్నైగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇండియా advocated the biological and toxin weapons కన్వెన్షన్ ఎట్ విచ్ ఇంటర్నేషనల్ బాడీ. భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థలో బయోలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ని సమర్థించింది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ఎస్సి కేంద్రంగా అది సమర్థించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూయార్క్ కేంద్రంగా ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్ కేంద్రంగా ఉంది. సో దీంట్లో టోటల్గా 15 మెంబర్స్ ఉంటారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్ మెంబర్స్ 15. సో దీంట్లో శాశ్వత సభ్యులు 5 దేశాలు, అశాశ్వత సభ్యులు నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 దేశాలు ఉంటాయి. సో ఈ పర్మనెంట్ మెంబర్స్లో మనకి యుఎస్ఏ ఉంది, అండ్ యూకే ఉంది, ఫ్రాన్స్ ఉంది, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. ఈ 5 కూడా పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నాయి మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి. ఇంకొకటి ఉంది చూసారా, శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి హై కమిషన్, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా కేంద్రంగా ఉంది. సో ఇంకొకటి వచ్చేటప్పటికి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కెన్యాలోని నైరోబీ కేంద్రంగా ఉంది. సో నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఐసీజే, ఐసీసీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి నెదర్లాండ్లోని ది హేగ్ అనే ప్రాంతంలోనే ఉన్నాయి. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.